నమస్కారం అందరికి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను రెయిన్బో ఆర్ట్స్ అండ్ ట్రేడర్స్ వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేసిన. ఇక్కడ ఓనర్ వచ్చేసి మన విశాల్ యాదవ్ భాయ్ ఫ్రమ్ బేగం బజార్. వీళ్ళు గత 10 ఏళ్ల నుంచి అయితే మనకు స్పెషల్ సోలాపూర్ బప్పా విగ్రహాలు అయితే అందిస్తున్నారు. ఈసారి 2024లా జల్పల్లి నుంచి మనం ఒక 3 కిలోమీటర్స్ ముందుకు వస్తే మామిడిపల్లి చౌరస్తా ఉంటుంది. సో మామిడిపల్లి చౌరస్తా దగ్గర మనకు వివేకానంద స్టాచ్యూ ఉందన్నమాట. అక్కడ నుంచి మనం అయితే రైట్ తీసుకోవాలి. శివాజీ స్టాచ్యూ నుంచి మన వివేకానంద స్టాచ్యూకి ఎగ్జాక్ట్లీ 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 10 మినిట్స్ డ్రైవ్ అనమాట. సో చాలా పెద్ద వర్క్ షాప్. సో విగ్రహాలు కూడా ఇక్కడ చూసుకుంటున్నారు కదా, స్పెషల్ యూనిక్. ఎక్కడ మనకైతే హైదరాబాద్ లో దొరకని విగ్రహాలు కూడా ఈసారి మన విశాల్ యాదవ్ భాయ్ అయితే చేపిస్తున్నాడు. ఒక్కొక్క విగ్రహం అయితే చూద్దాం. చిన్న సైజు ఆల్మోస్ట్ ఆల్ మనకైతే 5 ఫీట్ నుంచి 15 ఫీట్ హైట్ వరకు అయితే విగ్రహాలు రెడీ చేస్తున్నాం అనమాట. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేష. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, మన రెయిన్బో ఆర్ట్స్ అండ్ ట్రేడర్స్ వాళ్ళ వర్క్షాప్ అయితే అక్కడ కనిపిస్తున్నది. సో రూట్ అయితే మీకు ఒకసారి చెప్తాను. మనం జల్పల్లి రోడ్ నుంచి స్ట్రేట్ ఒక 5 కిలోమీటర్స్ అయితే రావాలి. సో ఇక్కడ మనకైతే మామిడిపల్లి చౌరస్తా ఉన్నది. ఈ రోడ్ టువర్డ్స్ మనకు ఎయిర్పోర్ట్ అయితే పోతుంది అనమాట. సో లోపల మనం వర్క్షాప్ లెవెల్కి అయితే వెళ్దాం. అక్కడ చాలా బ్యూటిఫుల్ విగ్రహాలు అయితే ఈసారి మన విశాల్ భాయ్ రెడీ చేసిండు. సో విశాల్ భాయ్ ఇక్కడ ఉన్నాడు. అన్న రామ్ రామ్, జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్, ఫటాఫట్ మనం ఒక్కొక్క విగ్రహం అయితే చూసుకుందాం. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంతకుముందు కూడా నేను చెప్పినాను కదా, హైదరాబాద్లో ఎక్కడ కూడా చెయ్యని విగ్రహాలు ఈసారి మన విశాల్ యాదవ్ భాయ్ అయితే చేపిస్తున్నాడు. చాలా యాంటిక్ మోడల్స్ అనమాట. యాక్చువల్గా అయితే 4 ఫీట్ నుంచే ఇక్కడ విగ్రహాల హైట్ స్టార్ట్ అయిపోతుంది. సో లోపల ఒక్కొక్క విగ్రహం అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా మీరు లాస్ట్లో చూడండి. అండ్ నేను డిస్క్రిప్షన్లో భయ్యా వాళ్ళ కాంటాక్ట్ నంబర్ అట్లనే లొకేషన్ కూడా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో లెట్స్ సీ ది బ్యూటీ ఆఫ్ రెయిన్బో ఆర్ట్స్ అండ్ ట్రేడర్స్ బప్పా ఐడల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రెయిన్బో ఆర్ట్స్ అండ్ ట్రేడర్స్ వాళ్ళ వర్క్షాప్ లోపలికి అయితే పోతున్నాం. అండ్ ఇక్కడ స్వామివారికి సంబంధించిన క్యాస్టింగ్ వర్క్ అయితే అయిపోయింది. చాలా విగ్రహాలకు సంబంధించిన కాళ్ళు, చేలు, తలలు అవన్నీ అయితే అయిపోయినాయి అనమాట క్యాస్టింగ్ వర్క్. సో పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఇక్కడ జాయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. ఫస్ట్ ఇక్కడ లోపలైతే చాలా విగ్రహాలు ఉన్నాయి. ఒక్కొక్కటి అయితే డీటెయిల్గా చూసుకుందాం. సో ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు స్టాండింగ్ పొజిషన్, సుమారు ఒక 12 ఫీట్ హైట్ అయితే ఉంటాడు అనమాట. అండ్ నెక్స్ట్ విగ్రహం వినాయకుడు అయితే కమలం పువ్వు పైన అయితే నించొని ఉన్నాడు. సో 3 ఏనుగులు ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ. సో 3 ఎలిఫెంట్స్ అండ్ పైన వినాయకుడు టోటల్ 6 హ్యాండ్స్ లక్ష్మీదేవి రూపంలో ఉన్నారనమాట. సో ఇక్కడ మనకు కలశం అంటే ఒక బిందె నుంచి అయితే ఇట్లా కాయిన్స్ అయితే పడినట్టు అయితే కాన్సెప్ట్ అయితే ఇచ్చినారు. సో నెక్స్ట్ వినాయకుడు వచ్చేసి మనకు డమ్రుకం పైన అయితే నించొని ఉన్నాడు, స్టాండింగ్ పొజిషన్. ఇంకొక పెద్ద బప్పా ఐడల్ అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ 3 ఎలిఫెంట్ ఫేసెస్ అయితే ఉన్నాయి. అట్లనే ఇక్కడ మనకు లాల్బాగ్ డిజైన్లో అయితే వినాయకుడు సిట్టింగ్ పొజిషన్, ఒక ముంబై కాన్సెప్ట్లో అయితే ఇక్కడ వినాయకుని అయితే రెడీ చేశారు. ఇది సుమారు ఒక 16 ఫీట్ హైట్ అయితే ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ కమలం పువ్వు ఉంది, పైన శంఖం. సో శంఖం మీద వినాయకుడు కూర్చొని అయితే ఉన్నాడు. అండ్ స్వామివారి పంచ కూడా చూసుకోవచ్చు. మొత్తం కంప్లీట్గా పిఓపి ఇంకా జూట్తోనైతే చేశారు. సో 1 మోర్ బిగ్ బప్పా ఐడల్. ఇది కూడా సిట్టింగ్ పొజిషన్ ఐడల్ అనమాట. సో తొండం కూడా చూసుకుంటే మొత్తం ఇట్లా తిరిగినట్టు ఉన్నది. అండ్ ఇక్కడ ఇది ఒక యూనిక్ డిజైన్ అనమాట. మోర్ వచ్చింది, పికాక్. సో పికాక్ కొంచెం ఇట్లా అరిచినట్టు అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడవచ్చు. ఇక్కడ కొంచెం మౌత్ అయితే ఓపెన్ అయి ఉన్నది. సో తొండం కూడా చాలా పెద్దగా ఉంది అనమాట. ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్ ఫ్రమ్ రెయిన్బో ఆర్ట్స్ అండ్ ట్రేడర్స్. అండ్ నెక్స్ట్ డిజైన్ సరస్వతీదేవి రూపంలో అయితే ఇక్కడ వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. సో వెనకాల మనకు నాగరాజ్ వస్తాడు. అండ్ ఇక్కడైతే వీణా వాయిస్తున్నాడు. కింద చందా మామ ఉన్నది. సో ఇక్కడ ఒక చాప డిజైన్లో అయితే ఉన్నాడు అనమాట. సో చాప రూపంలో వినాయకుడు. సో ఇది ఒక బాలాజీ మత్స్య అవతారంలో అయితే మనకు వినాయకుడు ఇక్కడ ఉన్నాడు. సో ఇది కూడా మనకైతే మత్స్య అవతారంలో ఉన్నది. విశాల్ భాయ్ ఏమన్నాడు అంటే టోటల్ 4 చేలలో 4 వేదాస్ అయితే వస్తాయంట, 4 వేదాస్. నెక్స్ట్ ఇక్కడ డిజైన్ వచ్చేసి మనకు మూషక్ మహారాజ్ ఉన్నాడు. మూషక్ మహారాజ్ పైన అయితే వినాయకుడు నించొని ఉంటాడు. అండ్ ఇక్కడ గరుడ మహారాజ్. సో గరుడ పక్షి పైన అయితే మన బప్ప సిట్టింగ్ పొజిషన్ ఉందన్నమాట. సో 1 మోర్ బ్యూటిఫుల్ డిజైన్ స్టాండింగ్ పొజిషన్లో వినాయకుడు వచ్చేసి మనకు బాలాజీ రూపంలో ఉన్నాడు. టోటల్ 6 హ్యాండ్స్. ప్రతి ఒక్క విగ్రహం కూడా చాలా యూనిక్గా ఉన్నది ఫ్రెండ్స్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే వినాయకుడు ఇక్కడ శివుని రూపంలో ఉన్నాడు. అండ్ స్వామివారి పంచ కూడా చూసుకోవచ్చు. ఏదైతే టైగర్ స్కిన్ ఉంటుందో సో ఆ టైప్లో అయితే డిజైన్ ఇచ్చింది అనమాట. అండ్ మనకు మెడలో పాము కూడా అయితే వర్క్ అయితే అయిపోయింది. తర్వాత ఈ డిజైన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు శంఖం పైన నించొని ఉన్నాడు. ప్రాబబ్లీ మనకు కృష్ణుని రూపంలో ఉండొచ్చు. అండ్ తర్వాత ఇంకొక డిజైన్ సేమ్ శంఖం పైన నిలబడి ఉన్నాడు, కానీ ఒక చేలో మనకైతే గద ఉన్నది. అండ్ తర్వాత ఇక్కడ మనకు కురుమ అవతారం. సో కింద కమలం పువ్వు. కురుమ అవతారం అంటే మన టాటాయిస్. మన దశావతారంలో ఫస్ట్ మత్స్య అవతారం, తర్వాత కురుమ అవతారం. సో కురుమ అవతారంలో ఇక్కడ వినాయకుడు అయితే ఉన్నాడు. సో ఇది కూడా మన విష్ణుమూర్తి ఒక రూపం అనమాట. తర్వాత ఇంకొక బప్పా విగ్రహం
సేమ్ ముంబై డిజైన్లు అయితే చేశారనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా మనకైతే వినాయకుడు వచ్చేసి ముంబై డిజైన్లోనే ఉన్నాడు, వెనకాల శేష్నాగ్. సో చాలా బ్యూటిఫుల్ మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుందాం, ఇక్కడ మనకు వరహ రూపం అండ్ కాంతారా మూవీ అందరికైతే తెలుసు, ఆ కాన్సెప్ట్లో అయితే ఒకటి చేస్తున్నారు. సో వరహ, సో మీరు చాలా డీటెయిలింగ్ వర్క్ అయితే ఉన్నదన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ మౌత్ అండ్ ఈ కంప్లీట్ ఫినిషింగ్. సో వరహ వెనకాల వచ్చేసి మనకు 3 పాములు ఉన్నాయి, శేషనాగ్. అండ్ ఇక్కడ చేలో అయితే గదా పట్టుకున్నాడు. అండ్ వినాయకుడు అయితే కొంచెం మనకు యాక్షన్ పొజిషన్లో ఉన్నాడు అనమాట. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ కంప్లీట్ అవుట్పుట్ మనం ఎంజాయ్ చేయాలంటే కంప్లీట్ పెయింటింగ్ అయిన తర్వాత వస్తే చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకు శివలింగ్ ఉన్నది. సో వెనకాల వచ్చేసి మనకు శేషనాగ్, ప్రాబబ్లీ ఈయన నాగదేవ్, సో నాగదేవత అనమాట. అండ్ పైన వన్స్ అగైన్ వినాయకుడు ఒక యాక్షన్ పొజిషన్. సో ఇక్కడ ఇంకా విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చాప పైన వినాయకుడు అయితే నాట్యం వేస్తున్నాడు, ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్. తర్వాత బాలాజీ రూపంలో కింద మన గరుడ మహారాజ్ పైన అయితే మనకు వినాయకుడు బాలాజీ రూపంలో నిలబడి ఉన్నాడు. వెనకాల వచ్చేసి మనకు నామం ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ శంకాసుర్ అన్నాడు. సో శంఖంలో నుంచి అయితే ఇక్కడ రాక్షసుడు కనిపిస్తుంది అనమాట. సో వధం చేస్తున్నాడు ఇక్కడ వినాయకుడు, స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు. తర్వాత టైగర్ పైన నించున్న వినాయకుడు, ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో స్వామివారికి సంబంధించిన చాలా బాడీ పార్ట్స్ అయితే క్యాస్టింగ్ వర్క్ అయితే అయిపోయింది. నేను ఎగ్జాక్ట్లీ ఇక్కడికి 6 o'clock వచ్చినాను, రోజు 29th June 2024. ఎగ్జాక్ట్లీ ఇంకా 70 days ఉంది ఫెస్టివల్కి. సో 2 months 10 days. సో ఇక్కడ ఒక రాక్షసుని అయితే ఇక్కడ వధిస్తున్నాడు వినాయకుడు, చూసుకోవచ్చు ఇక్కడ 4 hands. తర్వాత వినాయకుడు ఇక్కడ శివుని రూపంలో ఉన్నాడు. అండ్ నంది పైన అయితే సవారీ చేస్తున్నట్టయితే ఇక్కడ ఒక మంచి అవుట్పుట్ అయితే వచ్చింది. సో తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్, ఇక్కడ వచ్చేసి మనకు నాగం పాము ఉంది. అండ్ నాగం పాముకి కూడా టోటల్ 4 hands ఇచ్చిండు. ఒక చేలు వచ్చేసి డమరుకం, ఇంకో చేలు వచ్చేసి ఇక్కడ చందామామ, ఒక చేలు వచ్చేసి శంఖం. అండ్ ఇక్కడ మేబీ ఫ్లూటో లేదంటే త్రిశూలం ఉండొచ్చు. సో ఇక్కడ వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. అండ్ దీంట్లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వినాయకుని కిరీటం పైన కూడా మనకు శివలింగం ఉంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకు త్రిశూలాలు ఇచ్చిండు. సో ఈ డిజైన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ బాగా ట్రెండ్ అయిన ఉండే అనమాట. పెద్ద డిజైన్లో అయితే వేరే వర్క్షాప్లో చేస్తుండే. సో అదే కాన్సెప్ట్లో ఇక్కడ మన రెయిన్బో ఆర్ట్స్ అండ్ ట్రేడర్స్లో కూడా ఒక విగ్రహం అయితే చేశారు. సో ఇక్కడ నాగం పాము, అట్లనే ఇక్కడ వినాయకుడు అయితే సవారీ చేస్తున్నాడు, 4 hands. సో ఇక్కడ మన నంది మహారాజ్. సో నంది మహారాజ్ పైన అయితే వినాయకుడు కాలు పెట్టి అయితే నిలబడ్డాడు. సో టోటల్ 4 hands. అండ్ చెప్పినాను కదా, ప్రతి ఒక్క విగ్రహం అయితే చాలా యూనిక్గా ఉన్నది. ఇక్కడ యూనిక్నెస్ ఏంటంటే వన్స్ అగైన్ కిరీటం పైన మనకు శివలింగ్ ఉంది, అట్లనే చందమామ. నెక్స్ట్ డిజైన్ చూసుకుందాం. ఇక్కడ నంది మహారాజ్ పైన అయితే మనకు డమరు ఉందన్నమాట. అండ్ డమరు పైన ఇక్కడ శివుని రూపంలో అయితే వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. పైన కిరీటం దగ్గర ఒక పాము అండ్ చందమామ. సో ఇక్కడ వచ్చేసి మనకు మానవ రూపి నెమిలి అనమాట. సో హాఫ్ వచ్చేసి హ్యూమన్ బాడీ అండ్ హాఫ్ వచ్చేసి మన నెమిలి. సో రెక్కలు కూడా చూసుకోవచ్చు. అండ్ పైన వినాయకుడు కూర్చొని ఉన్నాడు. తర్వాత స్టాండింగ్ పొజిషన్ వినాయకుడు. అండ్ ఇక్కడ వచ్చేసి అగైన్ నెమిలి అంటే మన పికాక్ రూపంలో. సో వినాయకుడు వచ్చేసి ఇక్కడ 4 hands. ఇంకొక స్పెషల్ డిజైన్ ఇన్ రెయిన్బో ఆర్ట్స్ అండ్ ట్రేడర్స్, ఇక్కడ డ్రాగన్ వస్తుందంట. సో డ్రాగన్ని వినాయకుడు అయితే సవారీ చేస్తున్నాడు. తర్వాత ఈ డిజైన్ వచ్చేసి ఇక్కడ మూషక్ మహారాజ్ పైన వినాయకుడు కూర్చొని, ఇది కూడా స్పెషల్ డిజైన్. అండ్ ఇక్కడైతే డబుల్ మూషక్ ఉన్నది. సో 2 మూషక్ మహారాజులు అయితే మన చందమామని ఎత్తుకున్నారు. అండ్ దానిపైన వినాయకుడు ఒకటి ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి, ఇంకోటి లడ్డు చెయ్యి. సో టోటల్ 4 hands అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లైన్లో కొంచెం చిన్నగా ఉన్నాయి, అవి కూడా మనం అయితే ఒకసారి చూసుకుందాం. ఇక్కడ చిన్న విగ్రహం అంటే సైజు తక్కువ ఉంది, బట్ హైట్ అయితే సుమారు మనకు ఒక 8 feet పోతుంది. సో మూషక్ మహారాజ్ భుజం మీద అయితే ఇక్కడ వినాయకుడు మనకు నాట్యం వేస్తున్నట్టు అయితే ఉన్నాడు అనమాట. సో ఇది కూడా ఒక స్పెషల్ డిజైన్, లాస్ట్ ఇయర్ వేరే వర్క్షాప్లో కూడా ట్రెండ్ అయిన ఉండే. అండ్ ఇక్కడ మనకైతే నాగం పాము బట్ ఒక ఫేస్ అయితే ఇచ్చింది అనమాట. అండ్ పైన వినాయకుడు ఉన్నాడు, వినాయకుని కిరీటం మీద వన్స్ అగైన్ మన శివలింగ్. సో భయ్య ఏం చెప్తుందంటే ఇది వచ్చేసి అగోరా ఫేస్ అంట. సో ఇక్కడ పాము పడగలో ఒక అగోరా ఫేస్ అయితే ఇచ్చిండు. అండ్ తర్వాత ఇక్కడ మనకు విష్ణు రూపంలో స్టాండింగ్ పొజిషన్, ఇది కూడా చాలా ఫేమస్ డిజైన్ అనమాట. సో నెక్స్ట్ డిజైన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు తుకారాం మహారాజ్ అండ్ ఇక్కడ మన విఠల మహారాజ్ అనమాట. పండరిపూర్లో చాలా ఫేమస్ టెంపుల్. మన కృష్ణుని రూపంలో అయితే ఇక్కడ విఠలేశ్వరుడు దర్శనం ఇస్తున్నాడు. తర్వాత డిజైన్ చూసుకున్నట్టయితే ఇక్కడ అగైన్ విఠలేశ్వర అండ్ పైన వినాయకుడు కూర్చొని ఉన్నాడు, ఇది కూడా నైస్ డిజైన్. సో నెక్స్ట్ డమ్రు, ఇవన్నీ బ్యాలెన్సింగ్ వర్క్ అంటారు. యాక్చువల్గా ఏంటంటే లోపల రాడ్స్ అవన్నీ పెట్టి కొంచెం బ్యాలెన్స్ చేస్తారనమాట. సో మీరు చూసుకున్నట్టయితే ఒక్క కాలు మీద నించొని నాట్యం వేస్తున్నాడు.
ఒక డిఫరెంట్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ ఇక్కడ కమలం పువ్వు అట్లనే కలశం, అండ్ కలశం మీద అయితే మనకు స్టాండింగ్ పొజిషన్లో వినాయకుడు ఉన్నాడు. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి చేయిలో కూడా మనకు కలశం వస్తుంది. టోటల్ 6 హ్యాండ్స్ ఉన్నాయి, అండ్ 6 హ్యాండ్స్లో అయితే మనకు సుమారు ఒక 5 కలశాలు అయితే వస్తాయి, ఒకటి ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి. సో ఈ డిజైన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మన మూషక్ మహారాజ్ ఉన్నాడు, అండ్ స్వామివారి వాహనం అనమాట. భుజం మీద మోదక్ ఉన్నది, స్వామివారిది ఫేవరెట్ స్వీట్. అండ్ పైన ఒక కాలు మీద అయితే నాట్యం వేస్తున్నాడు, బ్యూటిఫుల్ డిజైన్. తర్వాత ఇక్కడ మన నంది మహారాజ్ తల మీద వచ్చేసి మన శివలింగ్ ఉన్నది, అండ్ వెనకాల శేషనాగ్ ఉంది, అండ్ పడగ కూడా చూసుకోవచ్చు, అండ్ ఇట్లా పాము కూడా చుట్టుకొని ఉన్నది. సో పడగ పైన మన శివుని రూపంలో అయితే ఇక్కడ వినాయకుడు దర్శనమిస్తున్నాడు. చేలో వచ్చేసి మనకు డమ్మురు ఉన్నది, బ్యూటిఫుల్ డిజైన్. సో ఇక్కడ అందరూ ఒకసారి జై భవానీ జై శివాజీ అని టైప్ చేయండి. సో ఇక్కడ వినాయకుడు అయితే ఈసారి మన విశాల్ భాయ్ మన శివాజీ రూపంలో కూడా ఒక వినాయకుడు తయారు చేపిస్తున్నాడు అనమాట. ఇక్కడ మనకు చెయ్యి ఉన్నదన్నమాట, చెయ్యిలో గదా పట్టుకున్నాడు, గదా పైన రాముని రూపంలో అయితే ఇక్కడ దర్శనమిస్తున్నాడు, బాణం వదులుతున్నాడు. సో ఇది కూడా నైస్ డిజైన్. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ ఒకసారి అయితే ఓం నమ శివ అని టైప్ చేయండి. సో ఇక్కడ మన బొంబం బోలే ఉన్నాడు. సో శివలింగ్లో కూడా లింగానికి అయితే మనకు మన శివుని ఫేస్ కట్ అయితే ఇచ్చారు అనమాట. శివుని వెనకాల వచ్చేసి మన శేషనాగ్ 5 పడగల పాము, అండ్ శేషనాగ్ పైన ఒక్క కాలు మీద ఇక్కడ నాట్యం వేస్తుంది వినాయకుడు. తర్వాత చూసుకుందాం, ఇక్కడ చెయ్యి అవుతుందన్నమాట. సో విశాల్ భాయ్ ఏమన్నాడంటే ఈ వినాయకుడు వాళ్ళ అన్న కార్తికేయ అంటే మురుగన్ స్వామి రూపంలో అయితే ఇక్కడ దర్శనం ఇస్తారు. టోటల్ 4 హ్యాండ్స్. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతకుముందే ఈ వర్క్ అయితే ఇక్కడ కంప్లీట్ అయినుండే. ఇక్కడ చందామామ ఉంది, చందామామ పైన అయితే మనకు ఇక్కడ త్రిశూలం ఉంది, త్రిశూలంకి డమురుకం ఉంది, అండ్ డమురుకంకి ఒక పాము చుట్టుకొని ఉందన్నమాట. ఆ పాము మీద మన వినాయకుడు శివుని రూపంలో అయితే నిలబడి మనకైతే దర్శనం ఇస్తుంది. సూపర్ డిజైన్ అట్ రెయిన్బో ఆర్ట్స్ అండ్ ట్రేడర్స్. సో నెక్స్ట్ చూసుకుందాం ఫ్రెండ్స్, ఇక్కడ మన చందామామ భుజం మీద అయితే మళ్ళీ చందామామ డిజైన్ అయితే ఉందన్నమాట. వినాయకుడు కూర్చొని అయితే దర్శనం ఇస్తాడు. ఈ చైలల్లో అన్నని అడిగిన తారా అంటే స్టార్స్ వస్తాయంట. తర్వాత డిజైన్ ఇక్కడ టైగర్ ఉంది, టైగర్ పైన మనకి షీల్డ్ అవుతుందన్నమాట. 2 కత్తిలు వస్తాయి, అండ్ కత్తి పైన శివాజీ రూపంలో అయితే ఇక్కడ వినాయకుడు స్టాండింగ్ పొజిషన్లో బ్యాలెన్స్ అయి ఉన్నాడు అనమాట. చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఫ్రెండ్స్. మీరైతే అందరు రాండి మన రెయిన్బో ఆర్ట్స్ అండ్ ట్రేడర్స్ వాళ్ళ వర్క్షాప్లో. చాలా యూనిక్ పీసెస్ అయితే రెడీ చేస్తున్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, మనకు కంప్లీట్ హైదరాబాద్లో ఎక్కడ కూడా ఇట్లాంటి విగ్రహాలు అయితే చేస్తలేరు. వన్ ఆఫ్ ది ఫేమస్ కళాకార్ ఫ్రమ్ సోలాపూర్ వచ్చి అయితే ఈ విగ్రహాలు అయితే చేస్తున్నారు అనమాట. ఇంకొక 1 మంత్లో కలరింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఇవే పెద్ద విగ్రహాలు. దీని గురించి అయితే డీటెయిల్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. అక్కడ వరాహ రూపంలో అయితే వినాయకుడు నించొని ఉన్నాడు. సో ఇది ఫ్రెండ్స్ మన రెయిన్బో ఆర్ట్స్ అండ్ ట్రేడర్స్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. సో ఒకసారి మన విశాల్ భాయ్తో కూడా మాట్లాడి వ్లాగ్ అయితే క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. విశాల్ భాయ్ రామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్, రామ్ ఫ్రెండ్స్. సో విశాల్ భాయ్ని కూడా కలిసిన సుమారు 2 ఏళ్ళు అయిపోయింది, బట్ రెగ్యులర్గా మేమైతే వాట్సాప్లో టచ్లో ఉంటాం. विशाल भाई आपका काम बेहतरीन है, ज़बरदस्त है. तो इस बार आपको कैसा लग रहा है 2024 में? अभी कैसा, अभी इतना छोटे पे ज़रा ध्यान ज़्यादा है. ओके. अभी बड़े का जितना भी काम करना है पूरा ऑर्डर का ही करना है मैक्सिमम. ओके. तो लगभग इस बार कितने मूर्ति बना रहे भैया अपन? अभी 80 to 100 मूर्ति. और स्टार्टिंग हाइट जो है सो 4-5 फीट से स्टार्ट है ना. ओके. 5 फीट से मैक्सिमम कहाँ तक जाएगा भैया? 16-17. ఓకే. మనకు హైట్ 4 to 5 ఫీట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మ్యాక్సిమం 17 to 18 फीट వరకు కూడా వెళ్ళిపోతుంది. और भैया ये सब जो मॉडल्स है ना एकदम यूनिक दिख रहे हैं. तो ये आपका आर्टिस्ट का सिलेक्शन है या आपने पूरा चुन के निकाला है? पूरा आर्टिस्ट का सिलेक्शन है. ओके. मैक्सिमम इसमें 7 से 8 अभी ऑलरेडी बुक भी हो गए सो है. ఓకే. तो अभी यूनिक है, एक भी डबल रिपीट नहीं है एक भी. ఓకే. సో ప్రతి ఒక్క విగ్రహం కూడా యూనిక్ ఆల్రెడీ మీకు చూపించాను కదా. और भैया आज से 70 दिन है बप्पा का फेस्टिवल के लिए, विनायक चतुर्थी के लिए. तो अभी कुछ स्केच के हिसाब से लेने का प्लान है? ऑर्डर्स तो लेने का है ना. कब तक लेंगे आप? 20 to 30 ऑर्डर्स लेना है बस मैक्सिमम, उससे ज्यादा लेना उसका कुछ डेट फिक्स किए हैं? अभी तो स्टार्ट नहीं हुआ ऑर्डर का. अभी 3-4 ही लिए परमानेंट जो पुराने ओल्ड कस्टमर 5-6 ऑर्डर लिए सो है. ओके. अभी ऑर्डर्स चालू है. ఓకే. 1 मंथ तक तो अपन लेंगे. ఓకే. సో మనకైతే జూలై ఎండింగ్ వరకు కూడా అన్న ఆర్డర్స్ తీసుకుంటాను అంటున్నాడు. భయ్యా आप ये लाइन में कितने साल से है? ऑलरेडी ऑलमोस्ट 2014 से कर रहे हैं ना. ఓకే. సో అన్న వచ్చేసి 10 years నుంచి ఉండి లైన్లో. సో వన్ ఆఫ్ ది మోస్ట్ एक्सपीरियंस पर्सन అనమాట. और भाई सोलापुर का ये डिजाइन में करने का आपको सोच कैसा है, कब आया? 13 में अपन खुद बिठाए थे अपन भी गणेश. ओके. हाँ. तो अपना कांटेक्ट 2014 से अपने राजू सुरवत से बोल के कारीगर थे. ओके. उनसे कांटेक्ट हुआ. ओके. उसके बाद से उन्होंने खुद अपने साथ कांटेक्ट में आके अपन ऑर्डर्स लेके काम चालू करे. ओके. इस बार क्या है अपन रेडीमेड थोड़ा ज्यादा कर रहे हैं. ओके. हमेशा हर बार अपन
ओनली मेड ऑन ऑर्डर ही करते हैं। इस बार रेडीमेड के थोड़े 40-50 मूर्तियां अपन ज्यादा बनाए। ఓకే సో ప్రతిసారి వచ్చేసి అన్న యాజ్ పర్ ఆర్డర్ యాజ్ పర్ స్కెచ్ వర్క్ తీసుకుంటారు అనమాట. బట్ ఈసారి అన్న స్పెషల్ కూడా విగ్రహాలు చేపిస్తున్నాడు ప్లస్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాడు. విశాల్ భాయ్ आपका काम तो वन सेकेंड में बोल रहा हूँ जबरदस्त और बेहतरीन है. आप अपने बप्पा लवर्स को अपना रेनबो आर्ट्स एंड ट्रेडर्स के तरफ से क्या बोलना चाहते हैं? फ्रेंड्स नीड सपोर्ट, भगवान का आशीर्वाद भी है और पूरे कस्टमर्स के रिक्वेस्ट है आकर यहाँ काम देखिए और पूरे यूनिक विग्रहाल है, पूरे यूनिक मूर्ति है पूरे। यस आप आकर एक बार विजिट करिए, एक बार विजिट करके देखिए। और आपके पास पूरे हाइट्स में भी है भैया, छोटे से लेके बड़े तक. 5 फीट से लेके 15 फीट तक का पूरा रेडी है। ओके ओके आप जो भी एक बार विजिट करिए उसके बाद में डिसाइड करिए। ओके. और भैया कलरिंग का काम कब चालू होगा? कलरिंग नेक्स्ट मंथ नेक्स्ट मंथ. कलर स्टार्ट हो जाएंगे। Okay. ये पूरा कंप्लीट हो जाएगा नेक्स्ट मंथ। ओके उसके ठीक बाद ऑर्डर का काम चालू करेंगे, ओके ओके. चलो बहुत अच्छा लगा विशाल भाई, है ना। और मैं भी बहुत दिन से ट्राई कर रहा था आपके पास आने के लिए. फाइनली पप्पा आज बुला लिया मेरे को 29 जून को. तो मिलते रहेंगे. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్లో అయితే మనకు కంప్లీట్ ఫినిష్డ్ అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది అనమాట. మనకు ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ వర్క్ అయిపోతుంది. పెయింటింగ్ వర్క్ అప్పుడు ఇంకొక వ్లాగ్ తీద్దాం. సో అప్పటివరకు అయితే స్టే ట్యూన్ అండ్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే మేము ముందుకు వస్తాయి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్. जय श्री राम।